హలో అండి. మీకిప్పుడు వాటర్ సాఫ్ట్‌నర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే వాటర్ సాఫ్ట్‌నర్‌లో ఎన్ని రకాలుంటాయి? వాటర్ సాఫ్ట్‌నర్ ఎందుకు ఉపయోగించాలి? ఈ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా మనం ప్రతి ఇంట్లోను తీసుకుంటే బోర్ వాటర్‌లో ఉండే హార్డ్‌నెస్ వల్ల ఏమవుతుందంటే స్కేలింగ్ ఇష్యూస్ వల్ల పైప్‌లైన్స్ పాడైపోవడం గానీ, హెయిర్ లాస్ అవుతుండడం గానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుండడం గానీ, వాషింగ్ మిషన్ డ్రమ్స్ ప్రాబ్లమ్స్ వస్తుండడం, గీజర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా బోర్ వాటర్‌లో ఉండే హార్డ్‌నెస్ వలన వచ్చే ప్రాబ్లమ్స్. వీటికి సొల్యూషన్‌గా అయితే వాటర్ సాఫ్ట్‌నర్ అని చెప్పుకోవచ్చు. వాటర్ సాఫ్ట్‌నర్‌లో మీకు 2 రకాలుంటాయన్నమాట. సాల్ట్ బేస్డ్ వాటర్ సాఫ్ట్‌నర్స్, సాల్ట్ ఫ్రీ వాటర్ సాఫ్ట్‌నర్స్. మొదటగా సాల్ట్ బేస్డ్ వాటర్ సాఫ్ట్‌నర్స్ ఎలా పనిచేస్తాయనేది తీసుకుంటే, దీంట్లో రెసిన్ అనే ఒక మీడియం ఉంటుంది. ఈ రెసిన్ ఏం చేస్తుందంటే, మనకి వాటర్‌లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియంని కంప్లీట్‌గా రిమూవ్ చేసి, వాటర్‌కి సోడియంని యాడ్ చేస్తుంది. దీనికి రికరింగ్ మెయింటెనెన్స్ అంటే మనం సోడియంని యాడ్ చేస్తుంది కదా! ఈ రెసిన్‌ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌ని ఏమంటామంటే రీజనరేషన్ అంటాం. ఈ రీజనరేషన్‌లో ఏంటంటే సాల్ట్ వాటర్ తోటి ఇది వాష్, స్పిన్, రిన్స్ అవుతుంది రెసిన్ అనే మీడియా. సో, దీనికి రికరింగ్ మెయింటెనెన్స్ అంటే రెసిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్‌నర్స్‌లో మెయిన్‌గా సాల్ట్ ఒకటి ఉపయోగిస్తూ ఉంటాం. వాటర్ వేస్టేజ్ ఉంటుంది. పవర్ కన్జంప్షన్. ఈ 3 కూడా మెయిన్ కాజ్. అండ్ దీని తర్వాత నెక్స్ట్ తీసుకుంటే ఫిజికల్ వాటర్ ట్రీట్మెంట్. ఇవి ఎలా పనిచేస్తాయంటే బోర్ వాటర్ వెళ్ళేటప్పుడు బోర్ వాటర్‌లో ఉండే కాల్షియంని ట్రీట్ చేసి స్మూతెన్ చేస్తుందనమాట వాటర్‌ని. అంటే మొదటగా చెప్పినటువంటి రెసిన్ వాటర్ అంత స్మూత్‌గా రాదు. బట్ నేచురల్‌గా రివర్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది కాల్షియంని మెయిన్‌గా ట్రీట్ చేస్తుందనమాట. వీటిని ఫిజికల్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటాము. దీని తర్వాత నెక్స్ట్ స్కేల్ కలెక్టర్స్ అంటారు. ఇవి ఎలా ఉంటాయంటే బోర్ వాటర్‌లో ఉండే కాల్షియం అండ్ మెగ్నీషియం బాండింగ్‌ని డివైడ్ చేసి వాటర్‌లోనే అట్టే పెడుతూ దాంట్లో ఒక టైటానియం రాడ్ అనేది యూజ్ చేస్తారు. ఈ టైటానియం రాడ్‌కి కాల్షియం అండ్ మెగ్నీషియం అక్యుములేట్ అవుతూ ఉంటుందనమాట. వీటిల్ని స్కేల్ కలెక్టర్స్ అంటుంటాం. ఇవి ఫ్రీక్వెంట్‌గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఫిజికల్ వాటర్ ట్రీట్మెంట్‌కి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎటువంటిది ఉండదు. స్కేల్ కలెక్టర్స్‌కి ఒక రకమైన అంటే మనం మంత్లీ క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇదొక ట్రీట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ రెసిన్ బేస్డ్‌కి కంప్లీట్‌గా సాల్ట్ మెయింటెనెన్స్. ఇలా 3 రకాలుంటాయి. మూడిట్లోనూ కూడా సాల్ట్ బేస్డ్ అంటే రెసిన్ సాఫ్ట్‌నర్స్‌కి సాల్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫిజికల్ ట్రీట్మెంట్ దానికి కొంచెం ఎటువంటి మెయింటెనెన్స్ ఉండదు. స్కేల్ కలెక్టర్స్‌కి మనం ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేసుకునే మెయింటెనెన్స్ ఉంటుంది. ఇలా ఉంటాయన్నమాట. అండ్ మీరు ఎటువంటి వాటర్ సాఫ్ట్‌నర్ తీసుకోవాలనుకుంటున్నారు? మీ యొక్క వాటర్ కండిషన్‌ని బట్టి మనం వాటర్ సాఫ్ట్‌నర్ ఎటువంటిది ఉపయోగించాలి అనేది తెలుసుకుంటూ ఉంటాం. సో, మీ వాటర్ హార్డ్‌నెస్ టెస్టింగ్ గురించి గానీ, లేదు ఎటువంటి వాటర్ సాఫ్ట్‌నర్ తీసుకోవాలి? ఇండిపెండెంట్ హౌసా? అపార్ట్‌మెంటా? ఫ్లాటా? వీటికి సంబంధించి వాటర్ సాఫ్ట్‌నర్ ఎటువంటిది తీసుకుంటే బావుంటుందన్న డీటెయిల్స్ కోసం అయితే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, మేము ఒకసారి మీ యొక్క వాటర్ కండిషన్ బట్టి ఎటువంటి వాటర్ సాఫ్ట్‌నర్ ఉపయోగించాలన్న డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. అంటే వాటర్ మనకి చూడడానికి స్మూత్‌గా అయితేనే వాటర్ సాఫ్ట్ అయినట్టు కాదండి. కాకపోతే వాటర్‌లో ఉండే కాల్షియం మినరల్స్‌ని అట్టే పెడుతూ కూడా ట్రీట్ చేసుకోవచ్చు. లేదా కాల్షియంని రిమూవ్ చేసి కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ డిఫరెన్స్ అనేది ఏంటంటే మన యొక్క వాటర్ హార్డ్‌నెస్ ఎంతుంది దాన్ని బేస్ చేసుకొని మనం ఏది తీసుకోవాలని డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఈ కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క వాటర్ టీడీఎస్‌కి